లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో బీజేపీ లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయించారన్న విమర్శకు మీరేం చెప్తారు? ఆమె యొక్క పాత్ర దాంట్లో ఉన్నటువంటి రుజువులు ఏవైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర రుజువులు దొరికినాయో ఆ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాని గురించి రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఇట్లాంటి రాజకీయాలే ఉంటాయి. రాజకీయాల పార్టీలు ఏం మాట్లాడతాయి? అరెస్టు చేయకుంటే కుమ్ముక్కు అన్నారు, అరెస్టు చేస్తే ఓట్లు వచ్చినాయి అన్నారు. ఇది రాజకీయ విమర్శలే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. మేడం, అరుణ గారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షునిగా మార్చడం వల్ల బీజేపీకి చాలా డ్యామేజ్ అయింది. ఒకవేళ మార్చకుండా కంటిన్యూ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీట్లు వచ్చి ఉండేవి, గ్రాఫ్ మొత్తం తగ్గించేసుకున్నారు, సొంత మిస్టేక్ చేశారని మాట్లాడారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? ఒకరిని తీస్తే ఒకరిని పెడితే పడిపోయేది ఎక్కేది ఏముండదమ్మా. ఈ దేశానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపుతున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అధ్యక్షుని మార్పు అనేది ఇది ఆర్గనైజేషన్లో భాగంగానే మారుస్తారు. ఆర్గనైజేషన్ చేసుకునేటటువంటి నిర్ణయం అది. దానికి రాజకీయ పక్షాలు అనేక రకాలుగా దాన్ని రంగుపూసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఆర్గనైజేషన్ మార్పులు అనేటివి పార్టీలో అన్ని అంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో భాగంగా జరిగి ఉంటుంది. వీళ్ళంతా కూడా క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు కొంత మీడియా చూస్తే కావచ్చు, కొందరు నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఒకటి చెప్పినటువంటి విధంగా ఉంటారు, అట్లా కావచ్చు తప్ప దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో పార్టీ డ్యామేజ్ అయిందనో లేకుంటే పార్టీ పెరిగిందనో తరిగిందనో ఇవన్నీ పార్టీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ